ఊరి మీద ఎలకలపల్లి మందు బత్తాలకు రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇంతకుముందు ఎట్లా మందు బత్తాలు వచ్చి ఆ విధంగా ఇష్యూ చేయమని మంచిగా యాప్లో బుక్ చేసుకోవాలి, ఇంటికాడనే వస్తాయని చెప్తున్నారు. ఇంటికి ఎక్కడ వస్తానే అత్తలేవు, ఇంటికి వస్తానే కానీ దానికి కొట్లాటలు పాస్బుక్లు పెట్టుడు రావటం లేదు, ఇచ్చటం లేదు సరిగా. సొంత భూమి ఉన్న వాళ్ళకే పాస్బుక్లో ఇస్తాను కానీ అత్తలేవు ఎక్కువ. మునుపులాగా ఎప్పటిలాగా లూజ్ చేయమని అందరికి దొరుకుతుంది ఫ్రీగా, పంట మంచిగా పండుతుంది, దిగుబడి బాగుంటుంది, రైతులు బాగుపడతారు. ఇప్పుడు దాకా మీ ఒడ్లు పోయినాయా మరి? పోలే, ఇంకా పోలే, బారదానే లేదు, ఆగిపోయినా ఇక్కడ నాకేపులా. ఎన్ని రోజులు అంకుల్ ఇక్కడ పోసి మీరు? పోసి మినిమం 20 రోజులు అవుతుంది. ఇంకా ఎప్పుడైనా ఇంత లేట్ అయిందా? ఇంత లేటు అంతకుముందు ఇంత లేట్ కాలే, ఈసారి లేట్ అయింది ఎక్కువ. ఎందుకు అసలు కారణం ఏంది? లారీల కోసం బారదాని వస్తలేదు, కొద్దిగా అడ్లు కూడా ఎక్కువ అయినాయి. కానీ ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంలో? ఇబ్బంది పడుతున్నారు రైతులు, వాస్తవేనా అది? కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా కష్టం అవుతుంది రైతులకు. ఎందుకు అంకుల్ మంచిగా 500 బోనస్ ఇస్తున్నావు? బోనస్ అంటే అనకాలం పంటకి ఇస్తానని ఒప్పుకునేదేనా, అది మళ్ళీ రైతు బంధు ఎత్తలేడు కదా, అది అనంగా ఎత్తాండి. అది ఎన్ని ఎకరాలు ఉన్నాయి నీకు? నాకు ఉండేలే 5 ఎకరాలు ఉండేది. 5 ఎకరాలు. ఇప్పుడు దాకా మీరు వడ్లు అమ్ముకోలేదు, మళ్ళీ వ్యవసాయం చేయాలంటే పైసలు ఎన్ని ఇస్తారు అంకుల్? ఏం చేయలేడా, అప్పో సప్పో తెచ్చుకొని పెట్టుకోవాలి. కనీసం రైతు బంధు ఇచ్చినా కూడా దేనికో దానికో మందు బత్తలో పని చేస్తే ఖర్చులకు ఇక బాగా ఇబ్బంది పడుతున్నారు రైతులకు. చాలా కష్టం ఉన్నది, వాన కొడుతుంది, ఇప్పుడు వర్షం పడితే ఆ రైతులు చాలా మునిగిపోతారు, తడుతాయి, తీసుకోరు వడ్లు. మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? ఇప్పుడు మగన్ సింగ్. ఆయన చెప్పొచ్చు అంకుల్ అధికారులకు తొందరగా తీసుకుపోండి అని చెప్పేసి. చెప్తే ఏమున్నదో పోవాలని అంటాడు అంతే. ఎట్లా ఉంది ఆయన పనితీరు? వస్తుండ ఎప్పుడు ఆయన? ఎప్పుడు ఒకసారి వచ్చిపోతాడు, రావటం లేదు సరి ఎక్కువ. మీ మాజీ ఎమ్మెల్యే ఎవరు? అప్పుడు కొరగంటి చందర్. ఎట్లుండే ఆయన హయాంలో పనితీరు? అప్పుడు మంచిగా జరిగింది, పనులు అన్నీ మంచిగా. ఇప్పుడు స్థానిక ఉన్న ఎమ్మెల్యే 2.5 సంవత్సరాలు అయింది వచ్చి, ఏమైనా అభివృద్ధి చేసిండా? అభివృద్ధి అంటే అక్కడ రోడ్ వేసిందే, అది అప్పుడు అంతకుముందు శాంక్షన్ అయింది, గదే చేసిండు. ఊళ్ళో ఒక బస్ స్టాండ్ కాడ గదొకటి చేసిండు అంతే. ఇప్పుడు పాత ఎమ్మెల్యే మంచి పనులు చేశారని చెప్పారు మీరు, ఇప్పుడు ఎందుకు ఓడగొట్టారు అంకుల్? కారణం అంటే దానికి జనాల బట్టి ఉంటుంది మరి, వేయింది అది మార్పు మార్పు. ఏరి కోరి రేవంత్ రెడ్డిని తెచ్చుకున్నారు, ఎట్లా ఉంది మరి ఇప్పుడు? రేవంత్ రెడ్డి పేరు చెప్తే ఇక అన్నమే పుట్టదు ఇక. ఇస్తానంటాడు, ఏడు ఎదురు అంత ఇబ్బంది పెడతాడు. కాలుకెత్తే మెడకెత్తాడు, మెడకెత్తే కాలుకెత్తాడు. బహిరంగ సభలో చెప్తుండే అంకుల్ 500 గ్యాస్ ఇస్తున్నాం అని చెప్పి. 500 కదా, 1000 రూపాయలు చిల్లర అయితే గ్యాస్ తెచ్చుకుంటాను. 500 చెప్పుడు మటుకే చేసేది లేదు. 2500 ఇస్తుండట. 2500 లేని వాళ్ళకి ఇస్తాను. మహిళలకు మహిళలకు వాళ్ళకి 4000 ఇస్తాను, 3000 4000 ఇస్తానని 2500 ఇస్తాడు పాత లెక్కనే. మామూలు ఆడవాళ్ళకి 2500 ఇస్తా అని చెప్పుకున్నాను. ఇస్తాడట. ఇస్తుండా? ఎట్కారంగా చెప్తున్నా ఎట్లా అంకుల్? అంటారు జనాలు అంటారు ఇస్తానంట. మహిళలకు 2500, 18 సంవత్సరాలు దాటిన మహిళలకు 2500. 18 సంవత్సరాలకా? వాళ్ళకు లేవు, 60 సంవత్సరాలు నిన్న గాళ్ళకి ఇస్తాడు. వాళ్ళకి వస్తాను, ముండబుడ్లకు లేని వాళ్ళకి అట్లా. సన్న బియ్యం ఎట్లా ఉంది? ఇంద్రమ్మ ఇల్లులు వస్తున్నాయా మంచిగా? ఇంద్రమ్మ ఇల్లు వస్తాయంటారు, వస్తలేవు సరిగ్గా. ఎవరికొకరికి వస్తానే, ఊరికి ఒక 5-6 వస్తానే ఒక ఊరికి అంతే. నీ అనుభవంలో తెలంగాణ ఏర్పడక ముందు కరెంటు కానీ నీళ్ళ సమస్య ఎట్లా ఉండే ఈ ప్రాంతంలో? అప్పుడు కరెంట్ మంచిగా ఉండే. తెలంగాణ వచ్చినప్పుడు కరెంట్ కూడా 24 గంటలు ఉండేది. ఏర్పడక ముందు అంటున్నా. ఏర్పడక ముందు అప్పుడు కరెంట్ కట్ ఉండేది. 12 గంటలు ఇచ్చేది, 12 గంటలు ఇవ్వకపోవు 3 ఫేస్. అప్పుడు కూడా చాలా ఇబ్బంది ఉండే. తెలంగాణ ఇది టీఆర్ఎస్ వచ్చినప్పుడు 24 గంటలు 3 ఫేస్ ఇచ్చిండు, మంచిగా మోటార్లు మంచిగా నడిచినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటాడు? 3 గంటలు కరెంట్ ఉంటే చాలా అని చెప్పేసి. 3 గంటల కరెంట్ ఉంటే పొలాలే పండాయి, రైతులు చాలా నష్టపోతారు. ఏ పొలాలు పండాయి? 3 గంటల పొలం ఎట్లా పండుతాయి? ఆయన కూడా రైతు బిడ్డ అట. అయ్యోలు రేవంత్ రెడ్డి రైతు బిడ్డ అయితే ఆయనకు తెలియదా? 3 గంటలు కరెంట్ ఇస్తే 1 ఎకరం కూడా వాడది, పడుతుందా? చెప్పుకుంటాను కదా రైతు. 10 HP మోటార్ పెడితే ఎన్ని నీళ్ళు ఉండాలి? 10 HP మోటార్. బోర్ ఎత్తే 10 HP మోటార్ వస్తుందా? 5 HP మోటార్కే కష్టం అంటుండే మరి రేవంత్ రెడ్డి. నేను కూడా రైతాంగం నుంచి వచ్చిన అని చెప్పి. అది తప్పు. అది రైతులు రాజులు అవుతుందా? రైతులు రాజులు ఎక్కడైతే ఆయనకి అయితే లేరు. పంట పండితే రాజు అవుతాడు. పండినాయి ఈసారి
ఇప్పుడు వేసికి వండినాయి. ఆనకాలం వండలు, ఆనకాలం ఎకరానికి ఒక్కటే టక్ వెళ్ళింది. చాలా నష్టపోయిన రైతులు. ఇప్పుడు రైతుల కోసం కేసీఆర్ రైతు బంధు రైతు భరోసా ఇలాంటి పథకాలు పెట్టిండు. ఆ పథకాలు పెడితే వాళ్ళ ఒత్తిడి వల్లనే మొన్న రైతు బంధు ఒక్కొక్కరికి ఎన్ని ఎకరాలు ఉన్నాడు ఒక 6,000 వేసిండు. మొత్తం ఎత్తున్నాడు ఒక 6,000 వేసిండు. రేవంత్ రెడ్డి ఏమైనా పథకాలు తెచ్చిండా? ఏం పథకాలు తెచ్చిండు ఏం తెలియదు. చెప్పుకోవడానికి ఉన్నాయో పొడగొడతాడు. చెప్పడానికి ఒక పథకం కూడా లేదా? చెప్పుకోవడానికి చెప్పుడు మట్టికి అంటలేనా, అన్ని దొంగ అబద్ధాలే చెప్పుడాయి రేవంత్ రెడ్డి. మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుంది? అనేది దించేయాలి రేవంత్ రెడ్డిని. మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుంది? కేసీఆర్ వస్తేనే మంచిగా ఉంటుంది. జనాలు కోరుకుంటుంది చాలామంది. ఎందుకు ఏం పాపం చేసిండన్న రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి అంటే అన్ని తప్పుడు మాటలు ఆయన రేవంత్ రెడ్డి. చేసేది ఒక్కరు లేదు. నీ ముందట మంచిగా చెప్తాడు, వెనక పోయి చేస్తలేదు. పోయితే అవుతాడా? చాలా మోసం అయిపోయింది.